మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అవ్వా అవ్వా అవ్వా! అయినా ఇదేం పాడు పనే? మొగుడు పెళ్ళాల మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న నీచమైన ఆలోచన అసలు నీకెందుకు వచ్చిందే దరిద్రపు మొహందానా? ఏమ్మా మధు, దీనికేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఇలా పిచ్చి వేషాలేస్తుంది? కాస్త నువ్వైనా దానికి బుద్ధి చెప్పచ్చుగా? దరిద్రం మొహందాని, దరిద్రం మొహంది. అయినా దాము, అసలు నీ బుద్ధి ఏమైందే? మధు అంటే నీ కోడలు కాబట్టి ఈ ఇంట్లో ఉండడం సబబే. కానీ ఈ సంధ్య దానమ్మ ఇక్కడ ఎందుకు? మధుకి తోకలాగా ఉన్నారు, పంపించేచ్చుగా వాళ్ళని. అసలు వాళ్ళిద్దరికి ఇక్కడేం పని? ఎందుకు ఇంట్లో ఉంటున్నారో చెప్పవేదాము? అంటే అత్తయ్య, వాళ్ళక్కని చూసి 4 రోజులు ఉండి వెళ్దామని వచ్చారు. అందుకే నేను ఏం మాట్లాడట్లేదు. చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు చూసి వెళ్ళిపోవాలి గాని ఇక్కడే తిష్ట వేసుకుని ఉండిపోకూడదు. దీని మనసులో ఏదో దురుద్దేశం లేకపోతే ఇలా ఎందుకు చేస్తుంది చెప్పు? చెప్పవే, అసలు నీ మనసులో ఏమనుకుని ఇలా చేశావు? ఎందుకు నా మనవరాలు రూమ్లో వీడియో కాల్ చేసి మరీ ఫోన్ పెట్టావు? లేదు బామ్మగారు, నేనేమి అది కావాలని చేయలేదు. కావాలని చెయ్యకపోతే నీ ఫోన్ వీడియో కాల్ చేసి మరి వాళ్ళ రూమ్లోకి ఎలా వచ్చింది? మావయ్య గారు, అది పిల్లలు నా ఫోన్ తీసుకుని ఆడుకుంటా పొరపాటు నా రూమ్ లో ఏమైనా వదిలేసి ఉండారేమో మావయ్య. అవును అన్నయ్య గారు, అదే జరుగుంటది, అంతకు మించి ఏముండదు. ఏం జరిగింది? పిల్లలు నీ ఫోన్ తీసుకొచ్చి నా రూమ్లో పెట్టారా? అది కూడా వీడియో కాల్ ఆన్ చేసి మరి. సరే, ఇప్పుడే నిరూపిస్తానుండు. పిల్లలు పిల్లలు, రిషి, సింధు, వాళ్ళు పైన లేరే, ఇదిగో ఈ రూమ్ లో పడుకున్నారు. రిషి, శశి. పిల్లలు, ఆ సంధ్య ఫోన్ మీరేమైనా తీసుకున్నారా? ఫోన్తో ఆడుకుంటూ మీరేమైనా మర్చిపోయి బెడ్రూమ్ లో ఫోన్ వదిలేశారా రిషి? మేము ఆవిడ ఫోన్ ఎందుకు తీసుకుంటావమ్మా? మాకేం తెలీదు జేజీ. అసలు ఈ మధ్య ఫోన్తో ఆడుకోవడమే మానేశాం. సరే పిల్లలు, మీరు వెళ్ళి పడుకోండి. అలాగే అమ్మా. విన్నావు కదా సంధ్య, పిల్లలు ఏం చెప్పారో విన్నావు కదా? ఇప్పుడేమంటావు? ఇది మాటలతో మంచిగా అడిగితే సమాధానం చెప్పదే. 4 తగిలిస్తే గాని నిజం కక్కదు. చెప్పవే, నీ మనసులో ఉన్న ఆ దురుద్దేశం ఏంటో చెప్పు, లేదంటే నీ చెంపలు వాయిస్తాను. గుర్తొచ్చిండది బామ్మ. చెప్పు. సింధు వాళ్ళ రూమ్ క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ తో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ మాట్లాడి మర్చిపోయి అక్కడే పెట్టేసి ఉంటాను. ఇది మేము నమ్మాలి? చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందో అని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బాలే ట్రై చేస్తున్నావు సంధ్య. మర్యాదగా నిజం చెప్తావా, లేక పోలీసుల్ని పిలిచి ఎంక్వైరీ చేయించనా? కరెక్టు. సింధు, పోలీసుల దాకా ఎందుకు? మాట్లాడి తెలుసుకుంటే సరిపోతుంది కదా. ఆయన ఇది ఇంటి సమస్య కదా, పోలీసుల దాకా ఎందుకు చెప్పు? మాటలతో వినే రకం కాదురా ఈ సంధ్య. దీనికి పోలీసులే కరెక్టు. దమయంతి, నువ్వేం మాట్లాడవేంటే? నీ కొడుకు కోడలు కాపురంలో ఈ సంధ్య వీడియో కాల్తో చిచ్చు పెడుతుందే, నీకేం పట్టినట్టుగా అలా ఉంటావేంటే? మాట్లాడు. ఈ గొడవ ఇంకా పెద్దదైందంటే అసలు నిజం మా అత్తయ్యకి తెలిసిపోతుంది. అంత దూరం వెళ్ళనివ్వకూడదు. నా కోడలు మాట్లాడటం లేదంటే దీనికి పోలీసులే కరెక్టు. సింధు, పోలీసులకు ఫోన్ చేయి. యష్, నీ ఫోన్ ఇవ్వు. వద్దని చెప్పాను కదా, వదిలేసిందు.
నువ్వు మారవు యష్, నువ్వు ఇలాగే ఉంటావు. మావయ్య మీ ఫోన్ ఇవ్వండి, పోలీసులకు ఫోన్ చేస్తాను. ఇదిగోమ్మా. కొట్టు. ఏంటి ఈ పనులు? ఇంటికొచ్చిన వాళ్ళు కామ్గా ఉండకుండా ఎందుకు ఈ విధవేషాలు ఇస్తున్నారు? నీ వల్ల మా అత్తయ్య ముందు నా పరువు పోవడమే కాకుండా ఆవిడ చేత నేను మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. దమయంతి, దీనికి శాస్తి జరగాల్సిందే. ఒక్క దెబ్బ కాదు, లాగిపెట్టి ఆదవడ ఈదవడ వాయించు. అప్పుడు గాని దీనికి బుద్ధి రాదు. నిన్ను అత్తయ్యగారు ఉండండి అత్తయ్యగారు, ఉండండి ప్లీజ్. జరిగిన దాంట్లో మా చెల్లి తప్పేం లేదు అత్తయ్యగారు. మీ అందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే మా చెల్లికి కాస్త మతిమరుపు ఉంది. ఆ? ఇంతకు ముందు తన ఫోన్ నా రూమ్లో ఇలాగే వదిలేసి మర్చిపోయింది అత్తయ్యగారు. తన ఫోన్లో మాట్లాడుతూ వీడియో కాల్ చేస్తూ తన ఫోన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటుంది. అంతే తప్ప సింధు మరిది గారి కాపురంలో ఏదో తొంగి చూడాలని ఎలా చేయలేదు అత్తయ్యగారు. దయచేసి అర్థం చేసుకోండి. ఫోన్ మర్చిపోవటం తనకు అలవాటు. ఈ ఒక్కసారికి క్షమించి వదిలేసేయండి అత్తయ్య. సరే, సంధ్యకి మతిమరుపు ఉంది అంటున్నావు కాబట్టి నీ చెల్లిని క్షమించి వదిలేస్తున్నాను మధు. ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం నేను ఊరుకోను. ఇలాంటి పిచ్చి పనులు చేయడం వల్ల మా అత్తయ్య గారి ఆరోగ్యానికి ఏమైనా అయ్యిందనుకో, అప్పుడే ఆ క్షణమే మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేస్తాను. అదేంటే దమయంతి, వాళ్ళ వల్ల ఇబ్బంది అయిందని నేనింత చెప్తున్నా నువ్వు మళ్ళీ వాళ్ళని సమర్థించి మాట్లాడతావేంటి? అది అత్తయ్య కావాలని చేయలేదంటున్నారు కదా, ఏదో మతిమరుపు వల్ల అలా జరిగిందంటున్నారు కదా. పెద్ద మనసుతో క్షమించి వదిలేయండి అత్తయ్య. చూడు దమయంతి, నీకిదే చివరిసారి చెప్తున్నాను. ఇంకోసారి ఈ సంజయ్ వల్ల గాని వాళ్ళ అమ్మ వల్ల గాని ఏదైనా ఇబ్బంది అంటూ వచ్చిందంటే నీతో పని లేకుండా నేనే వీళ్ళని ఇంట్లో నుంచి మెడపెట్టి బయటికి గెంటేస్తాను. ఓసే సంధ్య, అర్థమైందా? జాగ్రత్త. అసలు నీకు బుద్ధుందా సంధ్య? ఎందుకు ఇలా చేశావు? నువ్వు చేసిన తప్పుని మా అత్తయ్య గారి దగ్గర కప్పిపుచ్చటానికి నేను మధు ఎన్ని తంటాలు పడ్డామో చూసావుగా. చెల్లికున్న భయం వల్లనే వాళ్ళ రూమ్లో ఫోన్ పెట్టింది అత్తయ్య. భయమా? అవును, ఎక్కడప్పి సింధు మాయలో పడిపోతారో, వాళ్ళిద్దరు ఎక్కడ కలిసిపోతారో అన్న టెన్షన్తోనే అసలు వాళ్ళ రూమ్లో ఏం జరుగుతుందని తెలుసుకుందామని అట్ట చేసుంటాను అవద్దా. సంధ్య, అసలు నీకు మేనర్స్ ఉందా? నీకేదో టెన్షన్ ఉందని మా పర్సనల్ రూమ్కి వీడియో కాల్ చేసి మరి ఫోన్ సీక్రెట్గా పెడతావా? అదెంత క్రైమో తెలుసా నీకు? రేయేష్, నీ మీద మాకు బాధ్యతుందిరా. సింధు అసలే వగలాడి ఇది చూపించే వలపులకి నువ్వు ఎక్కడ దీని వల్ల చిక్కుకుంటావేమోనని సంధ్య భయపడుతుందిరా. ఆ విషయంలో నేను బయటపడలేకపోయాను, ఇది బయటపడింది, అంతే తేడా. నా మీద మీకు నమ్మకం లేదమ్మా? నేను నీ కొడుకునమ్మా. భాగ్యం కోసమే సింధుతో క్లోజ్గా ఉన్నట్టు నాటకం ఆడుతున్నాను తప్ప సింధుతో కలిసి గదిలో ఉండడం నాకు మాత్రం ఇష్టం అనుకున్నావా? అయినా మీరు నన్ను ఇలా అనుమానించడం నాకేం నచ్చడం లేదమ్మా. నిజంగా నేను కావాలనుకుంటే సింధుతో కలిసిపోవడం ఎంతసేపు అమ్మా? ఒక్క నిమిషం చాలు. సింధుని నేను ఇష్టపడితే నన్ను ఎవరు ఆపగలరు? మా అమ్మ ఆరోగ్యం నిలబడాలంటే నువ్వు సింధు అన్యోన్యంగా ఉండాలరా అని
నాన్న నన్ను బలవంత పెట్టారనే నేను నటిస్తూ సింధుని భరిస్తున్నాను. దయచేసి ఇంకోసారి నన్ను అనుమానించి ఇలా అవమానించకండి. రయేష్, నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయిందే. ఏంటి దాము అలా మాట్లాడుతున్నావు? సింధు వల్ల మన మనశ్శాంతి దూరం అవ్వడం లేదు. మీరు చేసే పాడు పనుల వల్ల, తప్పుల వల్లే ఈ ఇంట్లో అశాంతి నెలకొంటుంది. నిజం చెప్పాలంటే సింధు పిల్లలతో మన ఇంటికి రావడం వల్లే మా అమ్మ విషయంలో మన ఆందోళన తగ్గి కాస్త ప్రశాంతంగా ఉంటున్నాం. అది తెలుసుకో నువ్వు. అత్తయ్య, నేను మీకు మంచి చేయాలనే వచ్చాను, కానీ మీరు నన్ను చెడుగా భావిస్తున్నారు. ఒక్కసారి నన్ను మంచిగా చూడడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీ ఇల్లు, మీ మనసు ఎంత సంతోషంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. నీ వల్ల నా మనసుకి సంతోషమా? అది ఈ జన్మలో జరగదే. సంధ్య మీ గదిలో ఫోన్ పెట్టిందన్న సాకు చూపించి గొడవ చేయాలని చూశావు, కానీ దానివల్ల నాకు మంచే జరిగిందసలా. నా కొడుకు ఎక్కడ నీకు దగ్గరైపోతాడో అన్న భయం ఉండిందే నాకు ఇన్ని రోజులు. యష్కి దగ్గరవడం కాదు కదా, అసలు వాడి ఆలోచనలో కూడా నువ్వు లేవని నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. నువ్వు ఎన్ని రకాలుగా నా కొడుకుని మభ్యపెట్టినా నీ వల్ల ఒకసారి ముక్కలైన వాడి మనసుని మళ్ళీ నువ్వు అతికించలేవు. వాడు కలలో కూడా నిన్ను కలవడే. ఇది గుర్తుంచుకో. ఒక్క నిమిషం అత్తయ్య. జస్ట్ ఇంతకు ముందే మీ అబ్బాయి ఏమన్నాడో విన్నారుగా. నిజంగా నేను సింధుని ఇష్టపడితే మేము కలిసిపోవడానికి ఒక్క నిమిషం చాలు, మమ్మల్ని ఎవరూ ఆపలేరు అని. ఏమో, యష్ మనసు మారితే మీ కొడుకన్నా ఆ ఒక్క నిమిషం రావచ్చేమో. మీ అబ్బాయి మనసు మారచ్చేమో. అత్తయ్య, మనసు అనేది స్థిరమైంది కాదు, ఎప్పుడూ ఒకేలా ఉండడానికి. అది చంచలమైనది, మార్పులు సంతరించుకుంటూనే ఉంటుంది. అదే మనసుకున్న ప్రత్యేకత. ఏదో ఒకరోజు మీ అబ్బాయే నా దగ్గరకొచ్చి, సింధు, నా మనసంతా నువ్వే అనేలా చేస్తాను. చూస్తూ ఉండండి. మరిది గారు, ఏంటొదినా? సునంద మేడం నుంచి ఏమైనా కాల్ వచ్చిందా? లేదు వదినా. ఏ? ఏం లేదు, మన ప్రాజెక్ట్కి సంబంధించి మేడం ఏమైనా ఫండ్ రిలీజ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో అని. మేడం నుంచి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు వదినా. నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తూ కూర్చుంటే ఎలారా? ఆల్రెడీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. వెంటనే వర్క్ స్టార్ట్ అయితేనే కదా పబ్లిక్కి మన మీద, మన ప్రాజెక్ట్ మీద నమ్మకం ఏర్పడుతుంది. అవును రాయేష్, మీ మేడం ఫోన్ చేయకపోతే ఏంటి, నువ్వే కాల్ చేసి మాట్లాడొచ్చు కదా. అలాగే అమ్మా, రేపు కాల్ చేసి కనుక్కుంటాను. సారీ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? కూర్చోండి, మీ గురించి ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం మేడం. కూర్చోండి కూర్చోండి. మీరు కూడా కూర్చోండి. ఏంటి మేడం, సడన్గా ఎలా వచ్చారు?
ఇదొకసారి చూడు యష్. సునంద గారు, యష్ ఇద్దరు కలిసి కొత్తగా స్టార్ట్ చేయబోతున్న ప్రాజెక్ట్ గురించి జనాల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నటువంటి ఆ ల్యాండ్ గవర్నమెంట్ది. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఆ ల్యాండ్ని యశ్ సునంద టైఅప్ అయిన కంపెనీకి ఇస్తున్నట్లుగా ఎక్కడా కూడా అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ వాళ్ళు ప్రాజెక్ట్ గురించి పబ్లిక్గా అనౌన్స్ చేశారు. ఆ గవర్నమెంట్ ల్యాండ్ని అక్రమంగా తీసుకుని యష్ కంపెనీ బిజినెస్కి వాడుకోవాలనుకుంటుందా, లేక గవర్నమెంట్ ఆ ల్యాండ్ గురించి పర్మిషన్ ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా చెప్పి జనాల్ని మోసం చేయాలని యష్ కంపెనీ చూస్తోందా? ఆ ప్రాజెక్టులో ఇలా చాలా అవకతవకలు ఉన్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. ఏంటి యష్ ఇదంతా? దీనికి నువ్వేం సమాధానం చెప్తావు? మీ వదిన విషయంలో మొదట్నుంచి నేను అనుమానపడుతూనే ఉన్నాను. కానీ నువ్వే మా వదిన మీద నమ్మకం ఉంచండి, ఏం జరిగినా నాదే రెస్పాన్సిబిలిటీ అన్నావు. నీ మాట నమ్మి నేను కూడా ఊరుకున్నాను. ఇప్పుడు జనాలు మన ప్రాజెక్ట్ గురించి ఇదే ప్రశ్నలు మనల్ని అడిగితే ఎవరు సమాధానం చెప్తారు? నువ్వా మీ వదినా? నమస్తే మేడం. ఏంటి ఇలా వచ్చారు? ఏంటి సింధు, నువ్వు కూడా నెగ్లెక్ట్ గా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు. నేను బిజీగా ఉండబట్టే కదా నా తరపున ప్రాజెక్ట్ వర్క్స్ ను హ్యాండిల్ చేస్తావని నిన్ను అపాయింట్ చేశాను. ఏమైంది మేడం? మనం స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్ తాలూకు గవర్నమెంట్ ల్యాండ్ గురించి అవకతవకలు ఉన్నాయి. అవి నా దృష్టికి నువ్వు ఎందుకు తీసుకురాలేదు? ఆల్రెడీ ఆ గవర్నమెంట్ ల్యాండ్ గురించి యష్కి నేను ఎప్పుడూ చెప్పాను మేడం. కానీ యషే లైట్ తీసుకున్నాడు. ఇంత ప్రాబ్లం అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఏంటోదినా ఇది? నేను అడిగితే ఆ గవర్నమెంట్ ల్యాండ్ గురించి ఏం ప్రాబ్లం రాదని చెప్పారు కదా. లేదు మరిది గారు, ఆ ల్యాండ్ గురించి స్టిల్ ఏ ప్రాబ్లం లేదు. కానీ ఎవరు కావాలనే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అనిపిస్తోంది. యష్, నేను నిన్ను నమ్మాను. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? మేడం, నేను ఏం చేసినా మా మరిదిగారి కంపెనీ రెప్యుటేషన్ని, మా అత్తగారింటి పరువుని పెంచటానికే నేను ట్రై చేస్తాను తప్ప ప్రాబ్లం క్రియేట్ అయ్యే పనులు నా ప్రాణం పోయినా చేయను. ఎందుకంటే మా అత్తగారిల్లు నాకు దేవాలయం లాంటిది. మా మరిదిగారి కంపెనీ నాకు ప్రాణంతో సమానం. మా ప్రాజెక్టు సక్సెస్ అవ్వడం ఎవరికూ ఇష్టం లేకనే పబ్లిక్లో ఇలా బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారు. అది ఎవరు అన్నది నేను త్వరలోనే ప్రూవ్ చేస్తాను. నువ్వు అన్నది నిజమే అయి ఉండొచ్చు వదినా. కానీ ఇది గనక నిజం అయితే మన మొదటి ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యి మనం మార్కెట్లో తల దించుకోవాల్సి వస్తుంది. అలా జరగనివ్వను మరిది గారు. మీకు కానీ మేడంకి కానీ ప్రాజెక్టుకి కానీ ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకునే బాధ్యత నాది. నన్ను నమ్మండి. మేడం, మా వదిన మధ్యతరగతి ప్రజలకి మంచి చేయాలన్న సదుద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. ఆ ల్యాండ్ గురించి ఉన్న అన్ని అనుమానాలని త్వరలోనే క్లియర్ చేస్తుంది. మా వదిన మీద నాకు ఆ నమ్మకం ఉంది. నేను మీకు హామీ ఇస్తున్నాను. ఓకే యష్, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను.
ప్రాపర్గా ఆ ల్యాండ్ తాలూకా అన్ని పేపర్స్ వచ్చాకే ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేద్దాం. అప్పటి వరకు హోల్డ్లో ఉంచుదాం, సరేనా? సరే మేడం. థ్యాంక్ యూ మేడం, నన్ను నమ్మినందుకు. ఓకే యష్, వస్తాను. వస్తాను సింధు. ఈ సింధునే కావాలని ఆ ల్యాండ్ గురించి ఇష్యూ చేసి ప్రాజెక్ట్ ఆగిపోయేలా చేస్తోంది. నా ఆశలు ఆశయాన్ని అతఃపాతాలానికి తొక్కేయాలని చూస్తోంది. సింధు, నిన్ను వదల్ని. ఇప్పుడు చెప్తాను చూడు. ఇన్నాళ్ళు ప్రాజెక్ట్ గురించి ఏ బ్యాడ్ పబ్లిసిటీ రాలేదు. ఇప్పుడు సడన్ గా ఇలా చెడ్డ పేరు వచ్చేలాగా ఎవరిదంతా క్రియేట్ చేశారో నాకు తెలుసు మరిది గారు. ఎవరొదినా? ఇంకెవరు, ఈ సింధునే. నువ్వు చెప్పేది నిజమా మధు? అవునత్తయ్య, ఇదంతా మీరు మీ అబ్బాయి ఇచ్చిన చనువే. ఆ చనువుతో మన ఇంటికి వచ్చిన ఈ సింధు ఆ జర్నలిస్ట్ ద్వారా ఈ పుకారు లేపిందని నా అనుమానం. నేను ఎంత నిజాయితీగా నిబద్ధతతో ఉన్నా కూడా ఈ సింధు వల్ల ఇంట్లోనూ కంపెనీలోనూ చివరికి బిజినెస్ మార్కెట్లోనూ అందరి ముందు అన్ని చోట్ల తప్పు చేసిన ముద్దాయిలా నేను తల తెచ్చుకోవాల్సి వస్తుంది. మధు, ఊరుకో, ఏడవకు. కాయలున్న చెట్టుకి దెబ్బలు ఎక్కువ అన్నట్టు మంచి వాళ్ళ మీద నిందలు ఎక్కువ వేస్తారు. ఏడవకు. బాధపడకు మధు, అంతా మన కర్మ. ఏం చేస్తాం? వాట్? పెడతారా?